హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా డెలివరీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ స్కిప్ చేయొద్దు. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే సిజేరియనే అయ్యింది. సో ఇప్పుడు కూడా సిజేరియనే ఆటోమేటిక్, ఇంకా మనం ఫిక్స్ అయిపోవాల్సిందే. మేమైతే డేట్ ఫిక్స్ చేసుకుని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాం. మా ఆయన బర్త్డే రోజే మేము డెలివరీ డేట్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ డాక్టర్ ఏమన్నారంటే, మీరు ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా వచ్చి అడ్మిట్ అయిపోయింది, నేను ఆఫ్టర్నూన్ అయితే నీకు సిజేరియన్ చేస్తానని చెప్పారు. కానీ మేము వెళ్ళేసరికి 7:30, 8 అలా అయిపోయింది. కానీ మేము వెళ్ళగానే ఇంకా ఆపరేషన్కి అయితే స్టార్ట్ చేసేసారు, రెడీ చేస్తున్నారు మొత్తం. ఎనస్థిసియా ఇచ్చే డాక్టర్ అయితే ఆఫ్టర్నూన్ అవైలబుల్గా ఉండరని మార్నింగే నాకు వేగంగా మొత్తం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. 8కి హాస్పిటల్లో అడుగుపెట్టిన మేము మార్నింగ్ 9:43కి ఆపరేషన్ చేసేసారు. చూడండి ఎంత వేగంగా రెడీ చేసి ఆపరేషన్ చేసేసారు. ప్రాసెస్ అంతా కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయింది. అది కూడా నా మంచిగా అనుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ సి సెక్షన్ అంటే అప్పటి వరకు భయంతో ఉంటాను, టెన్షన్తో ఉంటాను. 2 hours లో మొత్తం అయిపోయింది కాబట్టి కొంచెం భయపడ్డాను అంతే. చెల్లిని చూసి మా పెద్ద పాప హ్యాపీనెస్ మీరు చూడండి ఇక్కడ. ఆపరేషన్ థియేటర్ నుంచి నన్ను అయితే ఐసీయూలో పెట్టారు. పాపను మాత్రం మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఇంకా మార్నింగ్ 10కి 10:30కి అలా ఆపరేషన్ థియేటర్ నుండి తీసుకెళ్ళినాను. ఈవినింగ్ 5:30 వరకు నేను ఐసీయూలోనే ఉన్నాను. ఇంకా ఆ తర్వాత టోటల్గా 5 days, అంటే 5th డేనే మాకు డిశ్చార్జ్ ఇచ్చారనమాట. ఈ 4-5 days మేము హాస్పిటల్లోనే ఉన్నాము. ఇంకా నాతో పాటుగా ఈ 5 days మా పాప మా అమ్మ అలా ఉండిపోయారు, ఇంటికి కూడా వెళ్ళలేదు. మా ఆయన మా నాన్న మాత్రం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తూ ఉండేవాళ్ళు. మా పెద్ద పాప మాత్రం చాలా విసిగించేసింది, ఎందుకంటే ఈ 4.5 years నాతోనే ఉంది, నేనే తినిపించేదాన్ని, నా పక్కనే పడుకునేది. కానీ ఒక్కసారిగా వాళ్ళ చెల్లి రావడం, నాకు ఈ ఆపరేషన్ ఇవన్నీ అవ్వడము, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండడము, తనకి ఇరిటేషన్ వచ్చేసేదేమో, మమ్మల్ని ఇరిటేట్ చేసేది. అది కూడా లో అయిపోయింది అనమాట. అలా అమ్మ నీ పక్కన పడుకుంటానని నాకు కూడా కొంచెం బాధ అనిపించేది. సి సెక్షన్ తర్వాత ఫస్ట్ వాక్ అనేది చాలా కష్టం, అందరికీ తెలిసిందే ఎక్స్పీరియన్స్డ్ మామ్కి. ఇంకా నాకు కూడా, నేనైతే 3rd day మళ్ళీ లైట్గా వాక్ చేశాను. ఈ వ్లాగ్ ఎక్కడి వరకు చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది, నాకైతే బేబీ గర్ల్ పుట్టింది. ఇంకా ఫైనల్లీ మా హెల్దీ బేబీ గర్ల్ చూసి మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇదన్నమాట నా డెలివరీ ఎక్స్పీరియన్స్. ఇంకా నా నెక్స్ట్ బ్లాగ్స్ లో బారసాల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మేము అడ్మిట్ అయిన ఈ హాస్పిటల్ అయితే చాలా బాగుంది, క్లీన్ అండ్ నీట్ గా ఉండేదన్నమాట. హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇదన్నమాట, మళ్ళీ నా నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్, బాయ్, థ్యాంక్ యూ.